బలభీమ సేన న్యూస్ ఛానల్కు నా యొక్క నమస్కారం. అయితే ఇవాళ ఎలక్షన్ల ఇచ్చిన హామీల మేరకు ఇవాళ మొట్టమొదటిగా చిరు వ్యాపారులకు ఏదైతే న్యాయం చేస్తామని చెప్పినామో ఆ ఇచ్చిన హామీ ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ తై బజార్ అనేది పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. కొడంగల్ మున్సిపల్ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రైతులకు, పేదలకు న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ తై బజార్ అనేది ఎత్తివేయడం జరిగింది. చిరు వ్యాపారులకు బజార్ రోజు కూడా రోడ్డు మీద ఎక్కడ అమ్ముకున్నా కూడా ఎవ్వరికి కలెక్షన్ కూడా చేసేయలేదు. తప్పి మీ దగ్గరికి వారు వచ్చి డబ్బులు అడిగిన మున్సిపల్ కమిషనర్ గారికి కాంప్లైంట్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఇవాళ కొడంగల్ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఇవాళ గుడి డెవలప్మెంట్ విషయంలో భాగంగా ఇవాళ ఉదయం వాళ్ళకు ఏదైతే ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు అందరికీ ప్లాట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ ప్లాట్ల పంపిణీ కూడా ఇవాళ 61 మందికి లక్కీ డిప్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ నిర్వాసితులు కూడా వాళ్ళు అడిగిన ప్రకారం కొంత ప్యాకేజీ మరియు ప్లాట్లు ఇవ్వడం, ఇస్తేనే మేము కాల్ చేస్తామన్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో ఇవాళ ఆ ప్యాకేజీ కూడా ఇవ్వడం చాలా శుభదాయకం. ఎందుకంటే అక్కడ ఉన్నది కూడా అందరు పేదలు కాబట్టి ఆ పేదవారికి అందరికీ మళ్ళా ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు అందరికీ మళ్ళీ వాళ్ళ ప్లాట్లు ఆ ప్యాకేజీ కూడా ఎప్పుడైతే ఇవాళ ప్లాట్లు లక్కీ ద్వారా తీయడం జరిగింది. ఇప్పుడు రేపటి నుంచి ఎవరెవరు ఇల్లు కాల్ చేసి మాకు మున్సిపల్లో సమాచారం ఇస్తే ఎవరి ప్లాట్ వాళ్ళకి రేపటి నుంచి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. 23 రోజుల తర్వాత వాళ్ళకు కొంచెం ఏదో ప్యాకేజ్ అడిగింది కాబట్టి ఆ ప్యాకేజ్ కూడా వాళ్ళకు 2-3 రోజుల ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ప్లాట్లు ఇచ్చినందుకు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి మరియు జేసీ మేడం, రాజేశ్వరి మేడం కూడా అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇవాళ గుడి చుట్టుముట్టు ఉన్నోళ్ళు అందరూ చిరు వ్యాపారస్తులు, వాళ్ళు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే బతికేటోళ్ళు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీద అండదండలు పెట్టినందుకు మరొకసారి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు. నిర్వాసితులు ఎవరైతే ఇవాళ ప్లాట్లు తీసుకున్నారో వాళ్ళు కూడా మాకు అందరికీ సహకరించి 2-3 రోజుల్లో ఇల్లు కాల్ చేసి మాకు సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.